చేస్తాను మీకు. కీర్తన గ్రంథం 124వ కీర్తన, 124వ కీర్తన. అమ్మ 24 చూడండి. 124 చదువుతున్నారా? 24రా, సారీ 24. చూడండి 24. వ్యర్థమైన ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వాడు ఎవరి వల్ల? యాజకుడి వల్ల. చెప్పరేంటి? దావీదు ఎవరు? ప్రవక్త, రాజు. యేసు ప్రభు వారి గురించి ఎక్కువ ప్రవచనాలు ప్రవచించిన వ్యక్తి ఎవరేనంటే దావీదే. దావీదు యేసుని గురించి ప్రవచించినట్టుగా ఎవ్వరూ ప్రవచించాల. అంత అద్భుతంగా యేసు క్రీస్తుని గురించి ప్రవచించాడు. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన మనల్ని ఆశీర్వదించాలని అంటే వ్యర్థమైన దాని యందు, దేని యందు? వీళ్ళంతా దేని మీద మనసు పెట్టారు? శాస్త్రులు, పరిసయ్యులు. రెండవది కపటముగా, వాళ్ళంతా కపటులు. మూడవది నిర్దోషమైన, చేతులు కడుక్కుంటే పాపం పోదు, పిలాతులాగా పోయిందా? ఆడు పాపం అని తరిమి పట్టిస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఎవరు? కడుక్కున్నాడు కదా పిలాతు. కడుక్కున్నాడా నీళ్ళు తెమ్మని? తర్వాత శుద్ధమైన హృదయము కలవాడి వాడు. అలాంటి వాళ్ళు. అంతేగాని యాజకుడు చెప్తేనో, ప్రవక్త చెప్తేనో, సేవకుడు చెప్తేనో ఆశీర్వాదము రాదు. అలా భ్రమపడ్డారంటే ఎప్పుడు కూడా మనం ఆశీర్వదింపబడలేం. ట్రూత్, సత్యం. అలా ఒకళ్ళ ద్వారా మనకి ఆశీర్వాదం రాదు. మనల్ని ఆశీర్వదించేవాడు ఎవరు? దేవుడు. ఆయన తదాస్తు అంటేనే మనం ఆశీర్వదించబడతాం. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు. సమస్తము ఆయన ద్వారానే మనము భూమి మీద పొందుకుంటున్నామే తప్ప మన యోగ్యతను బట్టి, మన గొప్పతనాన్ని బట్టి, మన అందచందాలను బట్టి ఎప్పుడు భూమి మీద చిరంజీవులుగా మనము జీవించలేం. కేవలము దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదం అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. ఇలా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అహరోను చెప్పగా ఆశీర్వదించబడినటువంటి ఈ ప్రజలు తర్వాత శాపగ్రస్తులైపోయారు. ఏమైపోయారు? శాపగ్రస్తులైపోయారు. కనుక ఇప్పుడు శాపాన్ని నుంచి విడుదల పొందాలంటే ఎవరు కావాలి? యేసయ్య రావాలి. యేసు ప్రభు వారి యొక్క రక్తము మనకి అవసరం ప్రియులారా. అందుకే వేదాలు చెప్తూ ఉంటాయి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మాన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పరిహరించబడాలంటే ఏం కావాలి? పరిశుద్ధుడైన రక్తము, పరిశుద్ధుల రక్తము, పరిశుద్ధుని రక్తము కావాలి. ఆ రక్తము సర్వ పాప పరిహారార్థంగా చిందించబడాలి. అలా చిందించబడే వాళ్ళు ఎవరు అనంటే మన ప్రభు అయిన యేసు. అలా చిందిన యేసయ్యను ఈ లోకం ఎంతగా అపహాస్యం చేసింది, ఎంతగా హేళన చేసింది అనే సంగతులు మనం జ్ఞాపం చేసుకుందాం. తెలుగులో అపహాస్యం అంటే దానికి మరొక మీనింగు హేళన. అంటే ఎవరైనా లేదా దేన్నైనా ఎగతాళి చేయటం, వెక్కిరించటం, పరిహరించటం, తర్వాత తక్కువ చేసి మాట్లాడటం, లోపాలు ఎత్తి చూపుతూ అపహాస్యం చేయటం, అవమానించటం, ఎగతాళి చేయటం హేళన అని, లేకపోతే అపహాస్యం అని అంటారు. అర్థమవుతుందా? హాస్యం పర్లేదు, అపహాస్యం ఉండకూడదు. హాస్యం అయితే కాసేపు మీరు సర్కస్కి వెళ్ళారనుకోండి, అందులో ఎవడుంటాడు? మరుగుజ్జోడు ఒకడు ఉంటాడు. వాడు చేసే పనులకి అందరు కూడా కాసేపు కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. మనకి పొట్టాయన వచ్చారు కదా, ఆయన కూడా చక్కగా నవ్విస్తూ ఉండేవాడు. ఓ సుబ్బరావే ఎవరు అలా ఆయన ఏమని పిలిచిందంట? సుబ్బరావు నిన్నే సుబ్బరావు అని పిలిచేదంట.
అలా ఆయన హాస్యంగా చెప్తే మనమంతా కాసేపు కడుపుబ్బా నవ్వుకునే వాళ్ళు, ఆనందపడుతూ ఉండేవాళ్ళు. పాపం లేరులే, ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఏదేమైనా ప్రభు చిత్తం, మనం ఏం చేయలేం. దేవుని చిత్తం ప్రకారంగా అన్నీ జరుగుతూ ఉంటాయి. అవునని కానీ కాదని కానీ మనం ఏమీ చెప్పలేం. మంచిది ప్రియులారా, మనం ఆలోచన చేస్తే ఈ హేళన, ఈ అపహాస్యానికి ఈ మీనింగ్స్ మనం చూస్తాం. ఇందులో ముఖ్యమైన అర్థం ఎగతాళి, ఎవరినైనా తక్కువ చేసి నవ్వడం. కొంతమంది పక్కని చూసి తెగ నవ్వుతూ ఉంటారు, తర్వాత ఏడుతారన్నమాట. పరిహాసం, దానికి కూడా ఏం చేస్తారంటే ఎగతాళి చేయడం. పరిహాసం చేయడం అంటే, హేళన చేయడం అంటే తిరస్కారంతో చూడడం. వెక్కిరించడం అంటే ఎగతాళిగా మాట్లాడడం, ఎగతాళిగా మాట్లాడడం. ఇక హాస్యం అనేది ఉంది కదా, అపహాస్యము అనేది ఉంది కదా. ఎగతాళి, అవహేళన, పరిహాసం అనే పదాలకి వీళ్ళు ఇచ్చినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి అర్థాలను మీకు నేను జ్ఞాపం చేస్తాను. దీనిని గ్రీకులో గిలి అనే పేరుతో పిలిచేవారు. ఈ అపహాస్యాన్ని గిలి అనే పేరుతో దీన్ని పిలిచారు. దీన్ని ఇంకా కిందకు వస్తే తెలుగులో ఏం చెప్పారంటే ఎగతాళి, హేళన అని చెప్తూ ఎవరినైనా వారి చర్యలు లేదా స్వభావం కారణంగా ఎగతాళి చేసినప్పుడు దీన్ని వాడతారంట. అపహాస్యం అనే దాన్ని వాడతారు. వారి చర్యలను బట్టి, వారి పనులను బట్టి, వారు చేసేటప్పుడు ఈ ఉదాహరణలు వాడుతూ ఉంటారట. రెండవది, అతని దురుసు ప్రవర్తన అతన్ని ప్రతి చోట అపహాస్యానికి గురి చేసింది. వాడు చేసిన పట్టే వాడు అపహాస్యానికి గురయ్యాడు. అయితే యేసయ్య ఏదైనా చేశాడా? అయినా సరే నీతిమంతుడైన యేసయ్య అపహాస్యానికి గురయ్యాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దీనిని అమాయకమైన వ్యక్తిని గురించి, ఒక వ్యక్తి అమాయకంగా ఉంటే వాడిని ఆ పక్క వాళ్ళంటే ఏం చేస్తారు? అపహాస్యము చేస్తూ ఉంటారు. ప్రియులారా, మరొక డెఫినేషన్ మీకు చక్కని వివరణ మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ఇంగ్లీష్లో మోకరీ అనే పదాన్ని దీనికి వాడారు. తర్వాత ఎదుటి వారిని ఈ తక్కువ చేయటం, ఈ పదాలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలే. కనుక అపహాస్యం, ఇదినన్నా మనం ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నామా? ఎవరినన్నా అపహాస్యం చేస్తున్నామా? ఆయన మన నిమిత్తము అపహాస్యం పాలు అయ్యాడు. ఆయన నేరమేమీ చేయలేదు, ఆయన దోషమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన అయినా సరే నోరు తెరవలేదు. ఎందుకు ఇవన్నీ సహించాడు అని అంటే మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు, మన విమోచన కొరకు ఇవన్నీ ఆయన భరించాడు. సిలువ త్యాగాన్ని ఆయన జరిగించాడు, అపహాస్యాన్ని ఆయన భరించాడు అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మంచిదండి, మీరు దానియేలు గ్రంథం చదివారు. అక్కడ 70 వారాలని ఉంటుంది. చూడండి ఒకసారి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. ఈరోజు చదివిన 5-6 వచనాలు కదా చదివారు మీరు. అది ఫస్ట్ నుంచి చదవమ్మా. 9 స్టార్టింగ్. మాదీయుడగు ఎవరి మీద కల్దీలు? ఎవరు కల్దీలు అంటే? ఎవరు? ఇరాక్ వాళ్ళు. కల్దీలు అంటే అష్షూరియలైన కల్దీలన్న ఇరాక్ వాళ్ళు. వాడి మీద రాజాయను. అతని ఏలుబడిలో చూడండి, డేటు సమయం అన్ని మొదటి సంవత్సరమున. ఎవరు మొదటి సంవత్సరం? ఆ రాజు పరిపాలనకి ఎక్కిన మొదటి సంవత్సరం. యెరూషలేము పాడుగా ఉండవలసిన
ఎన్ని సంవత్సరాలు? ఆ, ఆ. ఎలా గ్రహించాడు? గ్రంథం వల్ల. అంటే